ఐదవ తరగతి తెలుగు సంసిద్ధత 11వ రోజుకు స్వాగతం. క్రియాపదాలు సరళ వాక్యాల నిర్మాణం గురించి ఈరోజు జ్ఞప్తి తెచ్చుకుంటాం. ఇక్కడున్న గేమ్ని ఉపాధ్యాయులు ఆడిపిస్తారు. జట్టు కృత్యం: చిత్రాన్ని చూడండి, క్రియాపదాలు రాయండి, క్రియాపదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ క్రియాపదాలు అంటే పనులు అన్నమాట. ఏం జరుగుతుంది? చదువుతున్నారు అని రాశారు, పిల్లలు చదువుతున్నారు అని రాశారు. ఇంకా ఆడుతున్నారు, ఇంకేం పనులు జరుగుతున్నాయి? నిలబడ్డారు, కూర్చున్నారు, పరుగెడుతున్నారు, ఇప్పుడు ఇక్కడ వీటికి ముందు పిల్లలు యాడ్ చేసి రాసేస్తే సరిపోతుంది. పిల్లలు ఆడుతున్నారు, పిల్లలు నిలబడ్డారు, పిల్లలు కూర్చున్నారు, పిల్లలు పరిగెడుతున్నారు, వ్యక్తిగత కృత్యం: క్రింది ఖాళీలను పూరించండి. నేను పుస్తకం చదివాను. గౌతమ్ సినిమా చూశాడు. ఆరాధ్య పాలు తాగింది. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. గీత పాటలు పాడింది. రవి బొమ్మలు చూపించాడు. చదవడం, వ్యక్తపరచడం: కింది వాక్యాలను చదవండి, క్రియాపదాలను గుర్తించండి, రాయండి. క్రియాపదాలు అంటే పనులు అనమాట. లత పుస్తకం చదువుతుంది. ఇక్కడ పని ఏంటి? చదువుతుంది. గీత ఆలోచిస్తుంది. ఇందులో పని ఆలోచిస్తుంది. పాపాయి నవ్వుతుంది. క్రియాపదం నవ్వుతుంది. గోపి బడికి వెళుతున్నాడు. ఆకాశంలో విమానం ఎగురుతుంది. ఖాళీలో సరైన పదాన్ని రాయండి. వినీల పాట డాష్ పాడాడు, పాడింది. ఇక్కడ అమ్మాయి కాబట్టి పాడింది రాయాలి. పాడింది. నాన్న కూరగాయలు డాష్ కొన్నాడు, కొన్నది. కొన్నాడు. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. పక్షుల గుంపు ఎగురుతుంది. గుంపు అన్నసరికి ఎగురుతుంది అనాలి. గుర్రం వేగంగా పరిగెత్తాడు, పరుగెత్తింది. రాయడం: క్రింది క్రియాపదాలతో వాక్యాలు రాయండి. పరిగెత్తింది, పులి వేగంగా పరిగెత్తింది. వెళుతున్నారు, పిల్లలు బడికి వెళుతున్నారు. పిల్లలు బడికి వెళుతున్నారు. చూశాడు, రవి సినిమా చూశాడు.
గీసింది. లత బొమ్మ గీసింది. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను గుర్తించండి, రాయండి. నీ మాటను నమ్మాను. ఇందులో నమ్మాను అన్నది క్రియాపదం. నమ్మాను. కాలం వేగంగా ముందుకు వెళుతుంది. ఉక్త లేఖనం టీచర్ చెప్పిన డిక్టేషన్ ఇక్కడ రాస్తాం.